ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆత్మకి తండ్రి అయిన శివ పరమాత్మని జ్ఞాపకం చేసుకోండి. సర్వాత్మలకి, యావత్తు జగత్తుకి సృష్టికర్త, జ్యోతి స్వరూపుడు, పరంధామ నివాసి అయిన ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఒక దైవ శక్తి, పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈరోజు బాబా వాక్యాలు 1971 సంవత్సరంలో అపకారికి ఉపకారి అంటే ఏమిటి? అపకారం చేసే వాళ్ళకి ఉపకారం చేయమంటున్నారు బాబా. ఎలాగా? సంస్కారాలు కలిసిన స్నేహితుడు మరియు నింద చేసేవారు ఈ ఇద్దరి కొరకు మీ లోపల స్నేహము మరియు సహయోగ భావన ఒకేలా ఉందా? ఉంటే చాలా లాభం పొందుతారు. దీనినే అపకారిపై ఉపకారి స్థితి దృష్టి అంటారు. వీరే విశ్వ కళ్యాణకారులు మరియు భవిష్యత్తులో దేవతలు. నింద చేసే వాళ్ళు సహయోగి, స్నేహం చేసే వాళ్ళని ఇద్దరిని సమానంగా నీ సంకల్పంలో మరియు స్థితిలో కూడా చూసి ఉండగలిగితే అదే అపకారి ఆత్మకి ఉపకారం చేయటం అంటే. ఎందుకంటే మనం ఎవరైనా నిందించినప్పుడు మనం బాధపడ్డాం అనుకోండి, ఆ బాధ వాళ్ళకి శాపంగా తగులుతుంది. బాధపడలేదనుకోండి, వాళ్ళని శాప విముక్తం చేసిన వాళ్ళు అవుతాం. అందుకు బాబా ఇక్కడ ఈ పాయింట్ మనకి క్లియర్గా చెప్తున్నారు. మీరు వాళ్ళతో స్నేహం చేయకపోవచ్చు, కానీ మనసులో కానీ మీ ఎదురుగుండా వచ్చినప్పుడు మీ స్థితి కానీ చెల్లించకూడదు అంటున్నారు బాబా. సంగమేగంలోనే పూజ్యనీయులుగా అవటం ఎలాగంటున్నారు బాబా. పూజ్యనీయులుగా అవ్వటం యొక్క సంస్కారం ఈ సంగమ యుగంలోనే నింపుకోవాలి. ఈ సమయంలో ఆజ్ఞను నడిపించే విశ్వమహారాజుగా అవ్వకూడదు. స్నేహం ఉండాలి ప్రతి ఆత్మతో.
ప్రతి ఆత్మకి సహయోగం ఉండాలి, విశ్వసేవాదారిగా అవ్వాలి. ఇక్కడ నేను ఆజ్ఞ నడిపించకూడదు అంటున్నారు. నేను యోగిని, నా మాట నాలే, జ్ఞానిని, టీచర్ని, ఇన్ఛార్జిని, ఇలాగా ఆజ్ఞ నడపడానికి సంగమ యుగంలో హక్కు లేదంటున్నారు బాబా. ఇక్కడ ఆజ్ఞ నడిపించేతే నమ్రత లేకపోతే నువ్వు విశ్వసేవదారి ఇక్కడ అవ్వలేవు, అక్కడ విశ్వమహారాజు అవ్వలేవు అని చెప్తున్నారు. బాబా ఏం చెప్తారు? సలహా ఇచ్చేటప్పుడు శ్రీమతం అనుసారంగా సలహా ఇయ్యి. వాళ్ళు వినలేదు, నువ్వు పిల్లవాడికి అయిపో అంటున్నారు బాబా. అంటే పిల్లవాడికి ఏ కోరిక ఉండదు కదా, కోరిక ఉంటుంది అతనికి. అందరితో నవ్వుతూ ఎత్తుకుంటే వాళ్ళ సంఖ్యకి వెళ్తాడు. భేదం ఉండదు వాళ్ళకి, తల్లి అని, తండ్రి అని, స్నేహితులని, బంధువులని తెలియదు కదా. అంచేత బాబా చెప్తున్నారు ఇక్కడ నువ్వు అధికారంగా చలాయిస్తే నువ్వు విశ్వమహారాజు అవ్వలేవన్నారు బాబా. అధికారం చలాయించడానికి మనకు హక్కు లేదు, భగవంతుడే చలాయించడు. నెక్స్ట్ ప్రశ్న, ఎవరైనా మనకి సమస్యగా అయితే వారు దోష నిర్దోష అని అడుగుతున్నారు బాబా. ఏదైనా విషయంలో మన సమస్య కావారనుకోండి, బాబా అంటున్నారు మాయ వారి ద్వారా మనకి పరీక్ష తీసుకుంటుంది. అంచేతే మాయ దోష అవుతుంది, కానీ మాయ ఆవరించి ఉన్న ఆత్మ దోష అవదంటున్నారు బాబా. ఇక్కడ మాయ ఏ ఆత్మ ద్వారా అయినా ఏదైనా సమస్య కానీ విఘ్నం కానీ తీసుకువస్తే మాయని దోషిగా, ఆ ఆత్మని నిర్దోషిగా భావించి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు ఎగిరే కళ అనుభవం అవుతుంది. వాయుమండలానికి పునాది వృత్తి కదా అన్నారు బాబా. మాయ రూపంలో మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి? బాబా ఏమంటున్నారు? ఆ వ్యక్తిని ఆవహరించిన మాయ దోషి, కానీ వ్యక్తి మాత్రం నిర్దోషి. ఆ విధంగా మీరు చూసినప్పుడు ఎగిరే కళ అనుభవం అయిపోద్ది అంటున్నారు బాబా. ఇప్పుడు చూడండి, మాతలని ఏదైనా బాధ కలిగిందనుకోండి, బాబా ఏమంటారు? సహించు, సహనశక్తికి పరీక్షది. ఆ సహించటంలో నీకు అంతిమలో సహనశక్తి అనే శక్తే నిన్ను పాశవితాండ్ర చేస్తానని చెప్తారు బాబా. బాబా చెప్తున్నారు. అంచేత మనకి ఎవరైనా సమస్యగా వినప్పుడు ఆ వ్యక్తిని దోషిగా చేయకూడదు, ఆ వ్యక్తిని నిర్దోషిగా, ఆ వ్యక్తి చేత పలుకుతున్న పలుకులు, సంకల్పాలు, కర్మ మాయగా తీసుకుని మీరు ఎగిరే కళను అనుభవం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఆత్మకు శరీరం దేని ఆధారంగా లభిస్తుంది? దేని ఆధారంగా లభిస్తుంది? ఆత్మకి శరీరం. ఇది చాలా గొప్ప నియమం. ఇది ఆత్మలో ఉండే సంస్కారం అనే బిందువులో ఉండే సంస్కారం ఆధారంగా శరీరం లభిస్తుంది. మొత్తం ప్రపంచం అంతా దీని ఆధారంగానే సృష్టింపబడింది. ఆత్మకి సత్యోగి సంస్కారం ఉంది, అసత్యోగి శరీరం లభిస్తుంది. త్రేతయోగి సంస్కారం ఉంది, త్రేతయోగి శరీరం లభిస్తుంది.
ఐఏఎస్ ఆఫీసర్ చదువుకున్నారనుకోండి, కలెక్టర్ అవుతారు. ఏమీ చదువుకోలేదన్నప్పుడు కలెక్టర్ పక్కన బంట్రోతుగా అవుతారు. అంటే ఆధారం ఏమేమి దానికి? చదివే సంస్కారాన్ని తీసుకొస్తుంది. సంస్కారమే శరీరాన్ని బహుమతిగా ఇస్తుంది డ్రామాలో. అదే మీకు నేను చెప్తుంటా. ఫస్ట్ సంగమయుగంలోనే నిర్ణయం అయిపోయింది. సింహాన్ని భగవంతుడు సృష్టించాడా? లేదు. దోమను సృష్టించాడా? లేదు. మరి ఆ రెండు ఎలాగొచ్చినాయి? ఈ క్రూర జంతువులు, క్రూర మృగాలు, క్రూరమైన క్రిమికీటకాలు ఎలాగొచ్చినాయి? ఫస్ట్ సంగమయుగంలో జ్ఞానం చెప్పినప్పుడు అవి జ్ఞానం వెనుక సమాజాన్ని పాడు చేసినప్పుడు ఆ సంస్కారం ఉండిపోయింది. కాబట్టి ఆ సంస్కారం ఆధారంగా ఏ శరీరం ఇవ్వాలి ఈ ఆత్మకి, ఎక్కడ పెట్టాలి చెప్పారు కదా బాబా. అపకారి ఆత్మకు కూడా ఉపకారం చేయటం అంటే ఏంటి? ఆ సంగమయుగంలో ఆత్మలు ఎన్నకపోయినా వాళ్ళని ఎక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాడు? అడవిలో పెట్టాలి. ఒక సింహము లేడీని వేటాడి తింటుంది అంటే వాళ్ళ శరీరం ఆ రెండిట్లో ఉన్న ఆత్మ ఒకప్పుడు సంఘం ఫస్ట్ సృష్టించినప్పుడు భగవంతుడు సృష్టించిన ఆత్మేది. జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఫస్ట్ సంగమయుగంలో సమాజాన్ని పాడు చేసి జ్ఞానం వినలేని కారణంగా అప్పుడు డిసైడ్ చేశాడు బాబా. ఇప్పుడు 3 నెలల ముందు రైల్వే వాళ్ళు ఏం చేస్తారు? 3 నెలల ముందు నువ్వు రిజర్వేషన్ చేసుకోమంటారు. ఆ తర్వాత రిజర్వేషన్ ఎవరెవరైతే చేసుకున్నారో ఫుల్ అయిపోయింది అనుకోండి, ఇంక వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ సంగమయుగం ఆధారంగా సృష్టి నిర్ణయింపబడిపోయింది. అది మీకు అర్థమైనా అర్థమవకపోయినా అది కరెక్ట్. అది మరి ఈ సంస్కారం ఏంటి? మొట్టమొదటి సంగమ యుగంలో వాళ్ళు ఆ విధమైన ప్రవర్తన చేశారు కాబట్టి ఆ దెబ్బలాడుకునే సంస్కారము, రక్కుకునే సంస్కారము, రక్తం కారేలాగా కొట్టుకునే సంస్కారం ఉంది కాబట్టి, పీక్కు తినే సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ ఆ ఆత్మల్ని ఏం చేశాడు? అడవిలో పెట్టి సింహం అనే శరీరాన్ని ఇచ్చి దైనందిక జీవితం దానికి కూడా ఆహార విహార వ్యవహారాల సమస్యని ఇచ్చారు. లేడేంటి? అక్కడ సంగమయుగంలో ఇద్దరు దెబ్బలాడుకున్నారన్నమాట. మానవ శరీరంలో ఉన్న ఆత్మల్లా ఉన్నప్పుడు దెబ్బలాడుకున్నారు. అంచేత దానికి ఆహారం ఎంతగా విందంటే అంతే. ఏనుగు ఉంది, సాత్విక ఆహారం ఉంది. సాత్విక ఆహారం ఎందుకు పెట్టారు? దానికి గొడవలు లేవు, కానీ ఏదో కారణం చేత ఆ శరీరం వచ్చింది. కానీ చూడు, గుళ్ళో పూజింపబడుతుంటుంది, అది గుళ్ళో ఉంటుంది. దేవుని కూడా దాని మీద పెట్టి ఊరేగింటారు. కాబట్టి మనం డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి, భగవంతుని అర్థం చేసుకోవాలి, సృష్టిని అర్థం చేసుకోవాలి, సృష్టికర్త యొక్క కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన సమానతని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంచేత బాబా అంటున్నారు, ఆత్మకి దేని ఆధారంగా శరీరం లభిస్తుంది? సంస్కారం ఆధారంగా. వృత్తి చంచలతను పోగొట్టుకునే విధి ఏమిటంటున్నారు బాబా. వృత్తి అంటే ఆలోచన. మీకు ఏ దేహదారిపై అయినా వృత్తి చంచలం అవుతుంటే సర్వసంబంధాలు తోడు ఇచ్చే శివబాబాతో ఆ సంబంధం జోడించుకోండి. యోగ్యమైన శివబాబాకు సహయోగి అవటమే యోగయుక్త స్థితి. యుక్తయుక్త స్థితి, యోగయుక్త స్థితి అంటారు బాబా. యోగయుక్త స్థితి అంటే ఏంటి? భగవంతుడికి ఆయన ఆశని పూర్తి చేయడంలో సహయోగం అవటమే యోగయుక్త స్థితి అంటున్నారు బాబా.
అర్థమైందా? యోగ్య బాబాకు సహయోగి అవటమే యోగయుక్త స్థితి. అలా కాకుండా ఏ దేహిదారిపైనైనా క్రోధంతో కానీ, అహంకారంతో కానీ, కామంతో కానీ, ఏదైనా వికారం ద్వారా మనకి ఏ దేహిదారిపైనైనా వికారం దృష్టి వస్తే బాబా ఏమంటున్నారు, ఆ సమయంలో ఆ సంబంధం బాబాతో జోడించంటున్నారు. అంటే ఆ ఆత్మ కూడా బాబా బిడ్డే కదా. మాయ ఎంటర్ అవి ఆ విధంగా ప్రవర్తించింది ఆత్మ. అందుచేత బాబా ఏమంటున్నారు, ఆ సమయంలో నాతో సంబంధం జోడించు. అపవిత్ర సంకల్పం వచ్చిందనుకోండి, మనం ఆ సమయంలో ఏం చేయాలి? బాబా పవిత్రుడు కాబట్టి బాబా సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి. ఈ అపవిత్రమైనటువంటి సాంగత్యం మనం స్వీకరించకూడదు అని అనుకోవాలి. అప్పుడు వృత్తి చంచలం అవ్వదంటున్నారు బాబా. ఇప్పుడు 2 మామిడి పళ్ళు పెట్టాము అక్కడ మీకు, ఒకటి కుళ్ళిపోయింది, అది అక్కడ ఉంది దాగేసేసి, రెండేది మంచిగా ఉంది. ఆ సమయంలో మీరు భుజించాలనుకున్నప్పుడు ఏది భుజించారు? మీ వృత్తి, మీ ఆలోచన ఏమవుద్ది? కుళ్ళిపోయింది తింటే అనారోగ్యం వస్తుంది, ఫుడ్ పాయిజన్ అవుద్ది అని సంకల్పం వస్తుంది కదా. అప్పుడు ఏం తీసుకుంటారు మీరు? దాన్ని బయట పాడేస్తారు, అసలు ఇంట్లోనే ఉంచరు, బాగున్న పండుని తీసుకుంటారు. అలాగే బాబా అంటున్నారు, ఈ సమాజంలో వృత్తి చంచలం అవటం అనేది సహజం. ఇప్పుడు చూడండి, సమాజంలో ఇదివరకు మన భారతీయులు అందరూ శారీ కట్టుకుని చక్కగా అలంకరణ చేసుకుని సాంప్రదాయంగా ఉండేవారు. ఇప్పుడు డ్రెస్సులో కూడా సాంప్రదాయం మారిపోయింది. డ్రెస్ మారిపోయింది, ఎస్పెషల్లీ ఇన్ సిటీస్లో. అప్పుడు వృత్తి చంచలం అయిందనుకోండి, బాబా ఏమంటున్నారు, స్వీకరించి చంచలం చేసుకోకు నువ్వు. ఆ సమయంలో నేను పవిత్రుణ్ణి, పరమ పవిత్రుడు నా తండ్రితోటే నేను స్నేహం చేయాలి. ఈ సమయంలో నా వృత్తి దృష్టి చంచలం అవుతున్నప్పుడు నేను దాన్ని తొలగించుకోవాలి. మనల్ని ఎవరిని ఏమంటానికి హక్కు లేదు. డ్రామాలో ఫిక్స్ అయిపోయింది ఆ విధమైనటువంటి ఆచారం. కాబట్టి బాబా మనకి ఏ దేహిదారిపైన, ఏ వస్తు వైభవాలపైన దృష్టి చంచలం అవుతుంది అంటే ఆ సమయంలో బాబానే అనుభవించేసుకోండి అంటున్నారు. మేము మొన్న ఒక సోఫా కావాలని కొనటానికి వెళ్ళాం. అక్కడ 50,000 రూపాయల సోఫాలు ఉన్నాయి, 10,000 రూపాయల సోఫాలు ఉన్నాయి, 7,000 రూపాయల సోఫాలు కూడా ఉన్నాయి. మనకు ఆటోమేటిక్గా ఆకర్షించేస్తుంది. అంత లెవెల్లో ఉంటుంది ఈ సృష్టి, ఈ వస్తు వైభవాలు. మనకి ఇంకా ఎక్కువ వినాశనం అవ్వదు, ఇది చాలా బాగుండాలి, ఇది ఖరీదైన సోఫా అని ఎవరు ఆలోచిస్తారు? బయట వాళ్ళు ఆలోచిస్తారు. కానీ నువ్వు ఆలోచించకూడదు. ఏదో కొంచెం మనకు అవసరం అని ఆలోచించి మనం ఏం చేసాం? 8,500 రూపాయలు సోఫా తీసుకున్నాం. అది 10,000 చెప్తే 8,500కి ఇచ్చాడు. అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు వస్తువుల మీద, వైభవాల మీద, వ్యక్తుల మీద, పదవుల మీద, ఎన్నట్ల మీద వృత్తి మనకు చంచలం అయిపోతూ ఉంటుంది. ఆ వృత్తి చంచలం అవుతున్నప్పుడు బాబా ఏం చెప్పారు, బాబాతో ఎలా సంబంధం జోడించాలనేది అనుభవం చేసుకోండి అంటున్నారు బాబా. ఓకే, నిన్న కొంచెం లేట్ అవటం వలన బాగానే చెప్పలేదు. ఈరోజు బాబా మీకు చెప్పిస్తారు. ఈరోజు విజయవాడ తీసుకెళ్తున్నారు బాబా. అమృతవాణికి పేపర్ మంచిది, రీజనబుల్గా ఉండేది లభించాలని. పేపర్ లభించట్లేదు. ఇప్పుడు ఆర్డర్ పెడితే నెలకు వస్తుంది. రేటు అబ్నార్మల్ అయిపోయింది. 60 కేజీ 60 రూపాయలు ఉన్నది 95 రూపాయలు అయిపోయింది. అందుకు బాబా ఇప్పుడు చదువుకుని చెప్పేసి వెళ్ళమన్నారు కాబట్టి మీరు కూడా యోగం చేయండి. చక్కటి పేపర్ని ఇచ్చి, ఇది మొత్తం ప్రతి బ్రహ్మకుమారి మెయిన్ సెంటర్స్కి వెళ్ళిపోతున్నాయి బుక్కులు.
అప్పుడే ఆ బుక్ని కన్నడలో ట్రాన్స్లేట్ చేయడానికి ఒక అక్కయ్య ట్రాన్స్లేట్ చేయించేస్తున్నారు. చూసారు, బాబా జ్ఞానాన్ని ఎంతైతే మనం దూరంగా ఉంచామో విద్యార్థుల నుంచి అంత దగ్గర అయిపోతుంది ఇప్పుడు. అర్థమైందా? కాబట్టి సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, జ్ఞానసాగరుడు అయిన తండ్రి మీ అందరినీ పావనంగా తయారు చేయడానికి ఈ యూట్యూబ్ని ఉపయోగించుకుంటున్నారు. ఇదే యూట్యూబ్ మనం ప్రపంచం అంతటికి సందేశం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇదే యూట్యూబ్ ప్రపంచంలో ఉన్న అనేక మందిని అసభ్యకరమైనటువంటి కార్యాలు కూడా తెలియకుండానే నిమిత్తమైపోతుంది. కాబట్టి మనం జ్ఞాని, బాబాయ్ అన్నాడు యోగయుక్త స్థితి అంటే ఏంటి? యోగయుక్త స్థితి అంటే భగవంతుడికి కార్యానికి ఉపకారం చేయటమే యోగయుక్త స్థితి అంటున్నారు బాబా. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ తండ్రి, శివపరమాత్మ మధుర మహావాక్యాలనే పుస్తకంలో వాక్యాలు చదివిస్తున్నారు మీకు. ఆ బుక్ మీ దగ్గర ఉంటే వెరిఫై చేసుకోండి. 71 సంవత్సరంలో చెప్పించారు. కాబట్టి నిన్నటి రోజు మహారాష్ట్రకి 10,000 హిందీ పుస్తకాలు వెళ్ళినాయి, తమిళనాడుకి 3,000 పుస్తకాలు వెళ్ళినాయి, ఇంకా వినుకొండ 1000 పుస్తకాలు వెళ్ళినాయి. తర్వాత సర్వమానవాళి పుస్తకాలు ఒక అక్కయ్య గారికి 100 పుస్తకాలు వెళ్ళినాయి. అది కొంచెం లేట్ అయింది, నిన్న ఇవాళ వెళ్ళిపోతాయి. ఇంకా బాబులకే స్వప్నకే పెట్టిన హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. అవి ఇంకా నాకు తెలియలేదు. హైదరాబాద్ నుంచి ఇండియా అంతా వెళ్ళిపోతున్నాయి, తాడేపల్లిగూడ నుంచి వెళ్ళిపోతున్నాయి, విజయవాడ నుంచి వెళ్ళటం తగ్గినాయి. ఎందుకంటే మనం ఇక్కడికి చేర్చుకుని ఇక్కడ వేసుకుంటున్నాం. కాబట్టి సేవ ఎప్పుడు ఆగట్లేదు. డబ్బు ఎప్పుడు కూడా బాబాయ్ ఏం చెప్పారంటే, డబ్బు ఒకరు ఇస్తారు, వాళ్ళు సేవ చేయరు. సేవ చేసే వాళ్ళకి ఈ డబ్బును ఉపయోగించి పుస్తకాలు ఇవని చెప్పారు బాబా. కాబట్టి ఈ సర్వమానవాళి బుక్కు తీసుకోండి మీరు. ఇంకా చిన్న పుస్తకాలు పంచిపెడతాం ఆంధ్రాలో చాలా మట్టుకు అయిపోయినాయి. పెద్ద పుస్తకాలు రోజు ఒక పుస్తకం మీకు స్తోమత ఉంటే, లేకపోతే వారానికి ఒక పుస్తకం, లేకపోతే 4 రోజులకు ఒక పుస్తకం చెప్పారు కదా బాబా. ఒక కాయగూర 1 కేజీ కొనుక్కున్నంత కాదు దాని ఖరీదు. ఉపయోగించుకోండి, సమయం ఉంది కాబట్టి. ముందు సమయం మారిపోయినప్పుడు మన ధనం కానీ, మన తనువు కానీ, మన ఆలోచన సంకల్పం కానీ, వస్తువైభవాలు కానీ భగవంతుడికి స్వీకరించడం. ఇప్పుడుగా మధువనంలో రావటం మానేశారు కదా బాబా. మానేశారు అంటే చదువు పూర్తి అయిపోయింది, టీచర్ పాత్ర, తల్లి పాత్ర, తండ్రి పాత్ర పూర్తి అయిపోయింది. ఇంకే పాత్ర నడుస్తుంది? సద్గురు పాత్ర నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సేవా సమాచారం చెప్పాను, వాణి పాయింట్లు చెప్పించారు బాబా. ఒక అక్క చెప్తున్నారు, ఎప్పుడైనా మీరు చెప్పకపోతే పాత వాణి రివైజ్ చేసుకుంటున్నాం అన్నయ్య అన్నారు. రివైజ్ చేసుకోండి. ఇంకా సర్వమానవాళి పుస్తకం, పరిచయం పుస్తకం, ఈ 2 ఇవ్వటం ప్రారంభించండి. ఇదివరకు బస్తాలు వేలు పుస్తకాలు ఆటోలో వెళ్ళి పల్లెటూరులో పంచిపెట్టేశారు. ఓకే, అయిపోయింది ఆ సెక్షన్. వర్షం కురిసేసింది. ఇప్పుడు ఈ పెద్ద పుస్తకాలు ఏం చేస్తారంటే ఆత్మని పావనం చేసేస్తారు. మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, ఏమంటే ఇంకా పెద్ద పుస్తకం ఉందా? ఓకే ఉంది, సెంటర్ ఉంటే వెళ్ళండి, లేదంటే పుస్తకం చదువుకోండి అని పంపిస్తాం.
ఆ పుస్తకం వచ్చి మనకి 35 రూపాయలు పడుతుంది. ఇప్పుడు మొన్న ఇంకో వెరైటీ 40 రూపాయలు అయింది, కొంచెం డబుల్ కలర్లో. అది పోస్ట్లో పంపించాలంటే 35 రూపాయలు అవుతుంది. అప్పటికి 70 రూపాయలు అవుతుంది. వాళ్ళకి పంపేస్తాం. వాళ్ళ ఏమండి ఏం చేయాలి డబ్బులు అంటే, ఫోన్పేలో చేయండి, లేకపోతే బాబాయ్ అకౌంట్ ఉంటుంది చేయండి అని చెప్తాం. మా అకౌంట్కి వెళ్ళడం చేత కదండి, మేము ఫోన్పే చేస్తా ఉన్నారు. 50% చేస్తున్నారు, 50% ఇంక చేయట్లేదు. డబ్బులు రావట్లేదు అట్లకి. అయినా సరే మాకు చింత ఉండదు. ఎందుకంటే మా ధనం ఏం కాదు, అది బాబా ధనం, ఎవరో ఇచ్చిన ధనం. వాళ్ళు డబ్బులు పంపలేదనుకోండి, ఈ రుణానుబంధంతో కూడుకున్నటువంటి క్షేత్రం ఇది. ఎప్పుడోకప్పుడు ఆ 70-80 రూపాయలు వడ్డీకి అవి బాబా ఏదో జన్మలో బాబాకి రుణపడిపోతారు. బాబా యజ్ఞం ఇది, నాకు కూడా కాదు. నాకు రుణపడరు, బాబాకి రుణపడిపోతారు. బాగా వీక్ అయితే ఇప్పుడు అనుకోవచ్చు, ఉన్నవాళ్ళు కూడా పంపట్లేదు చాలామంది. వాళ్ళు పంపట్లేదని మనం పంపకపోతే మనం ఉపకారం చేసి ఆత్మ ఎలాగవుతాం? బిజినెస్ కాదు కదా ఇది, బిజినెస్ కాదు ఇది, బిజీగా ఉండే సేవ ఇది. బిజినెస్ అంటే డబ్బు సంపాదించడంలో బిజీ అవుతారు. కోటీశ్వరుడు లాగైతే కూటి కోసం పాకులాడేవాడు వరకు. కానీ ఇది బిజినెస్ కాదు, ఇది మనల్ని బిజీగా ఉంచడానికి ప్రవేశపెట్టిన ఒక విశ్వ కళ్యాణికరి సేవ ఇది. అర్థమైంది? బిజీ వేరు, బిజినెస్ వేరు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా వాణి చెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.